వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వెల్లుల్లి పప్పుచారుని తయారు చేసుకుందాం. ఈ పప్పుచారు అయితే చాలా టేస్టీగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ముందుగా బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఈ పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా మమ్మీ తయారు చేస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలాగే నా పిల్లలకు కూడా నేను తయారు చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఎవ్రీ వీక్ వన్స్ ఖచ్చితంగా ఈ పప్పుచారుని తయారు చేస్తానండి. ఇదంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళైనా కూడా ఈ పప్పుచారుని చక్కగా తినొచ్చు. ఇప్పుడు మనం కొంచెం పసుపుని, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఎనుపుకున్న పప్పులో కాసిన నీళ్ళెక్కువ పోసుకోవాలండి. ఈ పప్పుచారు టేస్టీగా రావాలంటే. చూసారు కదా! ఇప్పుడు ఈ తిరగమాతని అందులో వేసేసి, ఆ పప్పు నీళ్ళల్లో వేసుకొని చక్కగా మరగనివ్వాలండి. చక్కగా మరిగిన తర్వాత మన ఎంతో రుచికరమైన టేస్టీ అయిన వెల్లుల్లి పప్పుచారు రెడీ అండి. ఇది ఈ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు. లేదా మనం పెద్ద బాండీయే పెట్టుకొని ఈ తిరగమాత ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో పప్పు నీళ్లు పొయ్యొచ్చండి. అలా పోసి మరగనిచ్చినా కూడా ఇది టేస్టీగానే ఉంటుంది. డూ సబ్స్క్రైబ్.